నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దాని అమ్మను ఎలాగో చంపలేకపోయాను. దీన్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. కాపాడడానికి ఎలాగో ఆ మంగ కూడా లేదు. నేనున్నాను. మంగని కన్నా అమ్మను, దివ్య అమ్మమ్మను నేనున్నాను. నువ్వు నన్ను దాటుకుని దివ్య దగ్గరికి వెళ్ళాలి. వద్దుమా, అనవసరంగా నా చేతుల్లో చచ్చిపోకు. నేను చావడం కాదు, నిన్ను చంపైన దివ్యని కాపాడుతాను. నన్నే చంపుతావా? ఎలా చంపుతావు? గన్ నా చేతిలో ఉంది. మామ్, ఏం చేస్తున్నావు నువ్వు? మామ్, మేడం, 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 ఆగచరి రావద్దు.
చారి, దివ్యని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించు. మేడం మీరు నేను దీని సంగతి చూస్తాను. వెళ్ళు చారి. అది కాదు మేడం. గో. నో మేడం చారి ప్లీజ్ వెళ్ళు. నో ప్లీజ్ చారి వెళ్ళు. ఫ్లైట్ కి టైం అవుతుంది. వెళ్ళు. నో మామ్, డోంట్ డూ దట్. వెళ్ళు చారి ప్లీజ్ వెళ్ళు. వెళ్ళు. హే, అమ్మమ్మ. మామ్, నో మామ్, నన్ను వెళ్ళనివ్వు. హే హే మామ్, కొన్నివ్వు ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వు. వదులు మామ్, వదులు. వాడిని చంపేస్తాను. వదులు మామ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అమ్మమ్మ, వదులు మామ్, వాళ్ళని చంపేయాలి నేను. వదులు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వదులు. మామ్, వదులు మామ్, అది వెళ్ళిపోతుంది. దాన్ని నేను చంపేయాలి. వదులు, వదులు మామ్. No, no, mom. No, no, mom. No. Please don't shoot. నన్ను షూట్ చేయదు మామ్. ప్లీజ్ ప్లీజ్ చంపద్దు మామ్. చావు నీ దాకా వస్తే భయం వేస్తుందా బేబీ? డోంట్ షూట్ ఐ సే. కన్న తల్లిని చంపేంత కసాయితనం నీలో ఉన్నా నిన్ను చంపేంత దుర్మార్గం నాలో లేదు. మంగ నా కూతురే అని తెలిసిన రోజే నాలో చెడ్డతనం చచ్చిపోయి అమ్మతనం మిగిలిపోయింది. జైని ప్రేమించాను. దక్కుతుంది. మంగా, నీ ఆఖరి కోరిక తీర్చాను. దివ్యని కాపాడాను. ఇంక నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను. నీ దగ్గరకే వచ్చేస్తాను. మిస్ యూ బేబీ, మిస్ యూ. గుడ్ బై.
ఎక్కడికి వెళ్తావే? ఎప్పటికైనా తిరిగి వస్తావు కదా. ఐ యామ్ వెయిటింగ్. ఐ యామ్ వెయిటింగ్. భక్తులు క్రమశిక్షణ పాటించవలను. మరి కాసేపట్లో ఈ ఆలయ ధర్మకర్తలు వేయించేయబోతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగరాదు. అయితే చూడు నాయనా, ఈ ఆలయ ధర్మకర్తలు ఎవరో తెలుసా? చూడు నాయనా, ఆనాడు సూర్యదేవర వంశమందున మహనీయులే పుట్టెరా. ఆయన చేతి మహిమరా దేవస్థానము కట్టారా. తరిగిట చూటరిథా. శాస్త్రి గారు, సూర్యదేవర వంశీయులు దేవీపురం పొలిమేరలో ప్రవేశించారట. ఏమిటి శాస్త్రి గారు ఈ వైపరీత్యం? ఆ వంశీయులు పుష్కర కాలం తర్వాత ఈ ఊరికి వస్తూ ఉంటే ఈ ఆపద. రామశాస్త్రి, గొంతులో మాట బయటికి రానియ్యకు. కానీ శాస్త్రి గారు, విషయం తెలిసి కూడా మనం మౌనంగా ఉండాలా? ఉండాలి. ఈ మాట వారికి స్వామీజీయే చెప్పాలి. సరే శాస్త్రి గారు, వెళ్ళి వాళ్ళకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. నేను వస్తాను. 12 సంవత్సరాల తర్వాత వస్తున్న వాళ్ళకి నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను. వీటిని జాగ్రత్త పరచు, ఎవ్వరికంటా పడనియ్యకు. ముఖ్యంగా వస్తున్న సూర్యదేవర వంశీయులు వీటిని చూడకూడదు. వెహికల్స్ కెనాల్ రోడ్డుపై వస్తున్నాయి. ఓవర్. వెహికల్స్ ఇప్పుడే బ్రిడ్జ్ దాటాయి. ఓవర్. వెహికల్స్ ఇప్పుడే విలేజ్ లోకి ఎంటర్ అయ్యాయి. ఓవర్.
మొత్తం అంతా మన కంట్రోల్లోనే ఉందిగా? ఓకే సార్, ఓవర్. ఓవర్. సార్, సూర్యదేవర ఫ్యామిలీ ఊర్లోకి ఎంటర్ అయింది సార్. అంతా వాకీటాకీలో వింటున్నాను. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. ఆ విషయం చెప్పడానికి వచ్చాను సార్. ఆ ఫ్యామిలీకి థ్రెట్ ఉందని ఇప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. గుడికొస్తున్న వాడి మీద అటాక్ ఏంటయ్యా? వాళ్ళు 12 years నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలేదు సార్. వాట్? 12 సంవత్సరాలు బయట ప్రపంచం చూడకుండా ఇంట్లోనే ఉండిపోయారా? అవును సార్. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఇంట్లో కాలు బయట పెట్టి ఈ గుడికొస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ పెంచమని ఆర్డర్స్ వచ్చాయి సార్. ఆల్రెడీ గుడిని అష్టదిగ్బంధనం చేశాం. మనల్ని దాటి ఆ ఫ్యామిలీ జోలికి ఎవరొస్తారు? 12 సంవత్సరాలు ఇంత పెద్ద ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళు ఎంతమంది? ఎంతో మంది కాదు సార్, ఒకే ఒక్కరు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, మిమ్మల్ని కలవడానికి మీ లాయర్ వచ్చారు. రమ్మని చెప్పండి. అలాగే మేడం. మేడం గారు రమ్మంటున్నారు, రండి. పదండి. నమస్తే మేడం. ఆ ఫ్యామిలీ దేవీపురం వెళ్ళారు. మీకు కావలసిన వాళ్ళు కూడా వస్తున్నారు. వెంటనే పెరోల్కి అప్లై చేయండి. మేడం, నేను దేవీపురం వెళ్ళాలి. అలాగే మేడం, అలాగే. ఇప్పుడే జడ్జి గారిని కలిసి పెరోల్ పేపర్స్తో వస్తాను. పదండి, వస్తాను మేడం. ఆ మేడం అడిగింది పెరోల్కే కదా సార్? అంత హ్యాపీగా ఉన్నారేంటి? ఈ జైలు కొత్తగా వచ్చారా? ఆవిడ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా పెరోల్ అడగలేదు. ఫస్ట్ టైం బయటికి రావాలనుకుంటున్నారు. అలర్ట్ అలర్ట్, సూర్యదేవర ఫ్యామిలీ టెంపుల్ దగ్గరకు వచ్చారు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సార్, సిచ్యువేషన్ మన కంట్రోల్లోనే ఉంది. ఫ్యామిలీ రావటమే లేటు. సూర్యదేవర వంశం వర్ధిల్లాలి! సూర్యదేవర వంశం వర్ధిల్లాలి! దివ్యమ్మ! 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 దివ్యమ్మ!